కొంచెం సైడ్ చెప్తాను. అయితే అమ్మాయికి ఒక 1 lakh శాలరీ ఉంది, అబ్బాయికి ఒక 10,000 20,000 శాలరీ ఉంది. అలాంటి ఒక సంబంధం అమ్మాయికి వస్తే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా? నేనైతే యాక్సెప్ట్ చేస్తుంది. మేము నిజం చెప్తున్నారా? ఒకవేళ అబ్బాయికి 1 lakh శాలరీ ఉంది, అమ్మాయికి శాలరీ లేదు, అసలు జాబ్ ఉంది లేదు అనుకుందాం. అలాంటి టైంలో అబ్బాయి ఒప్పుకుంటారా? సపోర్ట్ చేస్తే ఒప్పుకోవచ్చు. అంటే ఫ్యూచర్ లో అమ్మాయి జాబ్ చేస్తా అంటే సపోర్టింగ్ ఉంటే ఒప్పుకోవచ్చు కదా. అది అబ్బాయి అంటే తెలుసు. అందరూ మీలాంటి మంచి వాళ్ళు ఉండాలి కదా. బ్రో కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయికి 1 lakh శాలరీ ఉంది, అబ్బాయికి ఒక 10,000 20,000 శాలరీ ఉంది అబ్బాయికి. అలాంటి సంబంధం అమ్మాయికి వస్తే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు. అదే ఒకవేళ అబ్బాయికి 1 lakh శాలరీ ఉంది, అమ్మాయికి జాబ్ లేదు, ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఒక 10,000 20,000 శాలరీ ఉంది అనుకోండి, అబ్బాయి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాడు, ఆబ్వియస్గా ఒప్పుకుంటాడు. అదే ఎందుకల్లా? ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏముందంటే అబ్బాయి సంపాదించాలి, మంచి మనీ ఉంటే మంచిగా చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో ఉన్నారు అందరూ. ఓకే, అంటే ఇది కమ్ టు అరేంజ్ మ్యారేజ్. ఇది అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయితే కొంతమంది ఒప్పుకోవచ్చు. లవ్ మ్యారేజ్ అంటే మనకు శాలరీతో సంబంధం లేదు. లవ్ మ్యారేజ్ లో కూడా పేరెంట్స్ ఒప్పుకోరు. అబ్బాయికి 10,000 వస్తుంది, అమ్మాయికి 1,00,000 వస్తుంది అంటే ఇంకా ఎవరు ఒప్పుకుంటారు? వాడికి 10,000 వస్తుంది, నీకు 1,00,000 వస్తుంది అని చెప్పాను. ఎవరు? అంటే దీని అర్థం ఏంటంటే అబ్బాయి మనసే చూస్తాడు, డబ్బులు చూడరానా? అంతేగా. అంటే అమ్మాయి మాత్రం డబ్బులు చూస్తుంది అంటారు. ఆబ్వియస్ లగ్జరీ లైఫ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు అమ్మాయి. అంతే. అంటే ఈ జనరేషన్ లో అందరూ అలానే ఉన్నారు అంటారా? అట్లానే ఉన్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, చిన్న క్వశ్చన్స్ అంటే బుక్ లో క్వశ్చన్స్ ఏం కావాలి కానీ, అమ్మాయికి ఒక 1 lakh శాలరీ ఉంది, అబ్బాయికి ఒక 10,000 20,000 శాలరీ ఉంది, లేదు అనుకుందాం. అలాంటి టైంలో ఒక అమ్మాయికి సంబంధం వస్తే అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు భయ్యా, ఒప్పుకోదు. ఒకవేళ అబ్బాయికి 1 lakh శాలరీ ఉంది, అమ్మాయికి జాబ్ ఉంది లేదు, లేదంటే ఉంది, ఒక 10,000 20,000 జాబ్ చేస్తుంది అమ్మాయి, అలాంటి టైంలో అబ్బాయి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. మంచిది అయితే. ఎందుకలా? అబ్బాయికి శాలరీ కంటే క్యారెక్టర్ అది ఇంపార్టెంట్ కదా. అంటే అమ్మాయికి అంటే డబ్బులు చూసుకుంటారు కాబట్టి అంతే. అంటే అమ్మాయి పైసలు చూస్తుంది, అబ్బాయి మాత్రం మనసు చూస్తారంటారు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ ఏంటి అంటే, అమ్మాయికి ఒక 1 lakh శాలరీ ఉంది, అబ్బాయికి ఒక 10,000 20,000 శాలరీ ఉంది. అలాంటి టైంలో అమ్మాయికి సంబంధం వచ్చింది అనుకో, అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తారా? కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తారు. అంటే అమ్మాయికి 1 lakh శాలరీ ఉంది ఆల్రెడీ, అందరూ శాలరీ షేర్ కదా. లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ లో ఒప్పుకుంటారా? ఒప్పుకోవచ్చు. అదే అబ్బాయికి 1 lakh శాలరీ ఉంది, అమ్మాయికి శాలరీ లేదు, ఆయన ఒప్పుకుంటాడు, అబ్బాయి ఒప్పుకుంటాడు. ఎందుకలా? ఎందుకంటే అంతే, దానికి రీజన్స్ ఉంటాయి. అంటే అబ్బాయి మనసు చూస్తాడా? అమ్మాయి కూడా డబ్బులు చూస్తుంది అంటారు. అంటే అమ్మాయి మనీ మైండ్ వాళ్ళు ఉంటారు అంటే ఉంటారు, అంటే కొంతమంది ఉంటారు. అయితే ఇది లవ్ మ్యారేజ్ లో వర్తిస్తుందా? లవ్ మ్యారేజ్ లో వర్తించదు అనుకుంటా. లవ్ మ్యారేజ్ లో అంటే ఈ డబ్బులున్నా లేకున్నా ఎట్లాగైనా చేసుకుంటారు కదా. ఓన్లీ ఇది అరేంజ్ మ్యారేజ్ వరకే అంటారు. అంటారు. థ్యాంక్ యూ.